స్టార్ట్ చేద్దామా? నేను ఇన్ఛార్జ్, నేను కార్పొరేటర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి కార్పొరేటర్ల 8 మంది రావడము, ఇవన్నీ కూడా మనందరికి కూడా తెలిసిన విషయాలే. ఎందుకు వచ్చినాం ఈ పార్టీలోకి అంటే చాలా కారణాలు ఉన్నాయి. నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి నైతిక విలువలు ఉంటే మీరు రాజీనామా చేయాలా అని మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, నైతిక విలువల గురించి తప్పకుండా మనం చర్చించాల్సిందే. ఎందుకంటే నైతిక విలువలు మాకున్నాయి కాబట్టే ఆ కుటుంబంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో 14 సంవత్సరాల ప్రయాణంలో ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా పూర్తిగా ఆ నాయకుడి మీద విశ్వాసంతో అక్కడ ఉన్నంతకాలం పనిచేసినాం. ఈరోజు ఆ నైతిక విలువలకు కట్టుబడే అక్కడ మాకు నచ్చక ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అనేక మంది మీద, కార్పొరేటర్లు అయితేనేమి, నాయకులు అయితేనేమి, రకరకాల మనుషుల మీద, పెద్ద మనుషుల మీద అనేక ఆరోపణలు వచ్చి ఉన్నాయి. మీ ఆరోపణలన్నిటికీ మీరు కూడా సిద్ధపడి రాజీనామా చేసే విషయానికి ముందుకొస్తే తప్పకుండా మేమందరం కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఒక ఆయన మాట్లాడతాడు, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే సంస్కృతి. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే సంస్కృతి మీ దగ్గర ఉన్న చాలామందికి ఉంది కాబట్టి అదే పార్టీలో కూర్చొని వికృతానందం పొందుతూ ఉన్నారు మీ దగ్గర. అలాంటి సంస్కృతి మాకు లేదు కాబట్టి, అట్లాంటి అలవాట్లు మాకు లేవు కాబట్టి స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మాకు అక్కడ నచ్చలేదు కాబట్టి ఇక్కడికి వచ్చాం. రాజీనామాలకు మీరందరూ సిద్ధపడితే తప్పకుండా మేము కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రాజీనామాకు ముందుకు వస్తే మేమందరం కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా మీద ఉన్న అవినీతి ఆరోపణలు ఏవైనా ఉంటే వాళ్ళు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కార్పొరేటర్ అనేది చిన్న పదవే, సంవత్సరం ఉంటే దాని కాలం అయిపోతుంది. ఈరోజు ఈ నిమిషం మా మీద అవినీతి ఆరోపణలు ఏమైనా నిరూపించగలిగితే వాళ్ళు నిరూపిస్తే తప్పకుండా రాజకీయాలను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. పలానా వాడు పలానా అవినీతి చేసినాడు కాబట్టి ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అధికార పార్టీలకు పోయినాడని వాళ్ళు చెప్పదలిచితే తప్పకుండా వాళ్ళు మీ ముఖంగా, మీడియా ముఖంగా కూడా తప్పకుండా వాళ్ళు తెలియజేయచ్చు. తప్పకుండా దానికి ఆన్సర్ కూడా చెప్పే అవకాశం ఉంది. సరే, నిజంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళు అనుకున్నట్టు 2,300 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది ఈ నియోజకవర్గంలో అనుకుంటే తీర్పు వేరే విధంగా వచ్చిండేది. ఈరోజు ప్రజలందరూ కూడా తిరస్కరించినారు. తిరస్కరించిన తర్వాత కూడా ఏదో మాయలో మేము అక్కడే ఉంటాము, మాదే సామ్రాజ్యం, మేము అనుకునేది జరుగుతుందంటే అవన్నీ జరగవు. ప్రజాక్షేత్రంలో ప్రజలే నిర్ణీతలు. మనం ఏదో అనుకుంటే జరిగిపోదు కదా. నిజంగా మీరు అభివృద్ధి చేసినారంటే ఏ రోజు శ్వేతపత్రం విడుదల చేయడానికి కూడా మనం ముందుకు రాలేకపోతుంది. రెండోది, గుండె మీద చాలామంది మా వాళ్ళందరినీ, అంటే పాత మా మిత్రులు, మా సహచరులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, ఈ కడప నియోజకవర్గంలో ఈరోజు కొద్దిపాటి అభివృద్ధి జరిగిందనే విషయాన్ని ఒప్పుకోవాల్సింది ఎవరైనా. అయితే ఈ అభివృద్ధిలో ఒక విజయవాడ నుంచి ఒక సూపర్ పోలీస్ వచ్చినాడు, ఒక టాస్క్ తీసుకొని వచ్చినాడు. ఈ రోడ్లు వైండింగ్ చేయాలా, లేకుంటే ఈ పార్కు కట్టాలి, లేకుంటే ఒక అజెండాతో ఒక సూపర్ పోలీస్ వచ్చినాడు. ఆ సూపర్ పోలీస్ వచ్చినాడు, ఎవరిని భాగస్వామ్యం, ఈరోజు ఎవరైనా గుండె మీద చేసుకొని చెప్పమను, ఈ అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఉంది, ఈ కార్పొరేటర్ నా భాగస్వామ్యం ఉంది, నేను కాబట్టి ఇది చేపించినా అని ఎవరు చెప్పమని చూద్దాం. మరి సరే, ఇవన్నీ డిబేట్కి పోతే చాలా మాట్లాడాల్సింది వస్తుంది. ఆ సందర్భం కాదు కాబట్టి వాళ్ళు మాట్లాడే నైతిక విలువలు, వాళ్ళు మాట్లాడే తల్లి రొమ్ము పాలు లాగి రొమ్ము గుద్దడము, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఉన్నారు చాలామంది అలాంటి వాళ్ళు. వాళ్ళని తప్పకుండా గుర్తించండి, గుర్తించి మీరు రిపేర్ చేసుకోండి. మీ మీద ఆరోపణలు వస్తే మేము బయటికి వస్తే మమ్మల్ని మా మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయంటున్నారు. సరే, అవినీతి ఆరోపణలు నిరూపించండి. డైరెక్ట్ మమ్మల్ని రమ్మంటే మేము వస్తాం ఎక్కడికన్నా. లేదు, మా ముందు చెప్పడానికి ఇబ్బంది అయితే మీడియా ముఖంగా బయట పెట్టండి. పలానా వాడు పలానా అవినీతికి ఆరోపణలు నిండిపోయినాడు కాబట్టి వీడు బతకలేక తెలుగుదేశం పార్టీకి పోయినాడని నిరూపించండి. మీరు తప్పేముంది? ఈ రాష్ట్రంలో
ఈ కడప నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఒక మహిళా ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది. ఆడి వరకు బాగానే ఉండే, ఎమ్మెల్యే గెలిపించారు, ప్రజలు తీర్పిచ్చినారు. సరే మనం కార్పొరేటర్లుగా మేమందరం ఏ విధంగా నేను ప్రజాప్రతినిధి అనుకుంటానో ఖచ్చితంగా అల్టిమేట్గా ఈ కడప నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మెజార్టీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని గెలిపించిన మాట వాస్తవమా కాదా? ఇవన్నీ కూడా మనం అంగీకరించాల్సిన విషయాలే కదా. ఇది అయిన తర్వాత జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. జనరల్ బాడీ మీటింగ్ జరిగితే ఫస్ట్ మీటింగ్లో బ్రహ్మాండంగా పైన చైర్లు వేస్తారు. ఆ రోజు బ్రహ్మాండంగా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఎక్కడ అపశృతులు చోటు చేసుకోవాలి, ప్రతి ఒక్క కార్పొరేటర్ లేచినారు. మళ్ళీ మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలా, భవిష్యత్తులో మీరు మంత్రి కావాలా, బ్రహ్మాండంగా మాట్లాడినారు స్వేచ్ఛగా. రెండో మీటింగ్ వచ్చేసరికి సీన్ రివర్సు. అదేమంటే మాకు విచక్షణాధికారాలు ఉన్నాయి, మాకు విచక్షణాధికారం ఉంది కాబట్టి మేము చేయరేయము అంటే కక్ష సాధిస్తాం అని మీరు డైరెక్ట్గా చెప్తున్నారు కదా. ఒక మహిళను అవమానిస్తాం, మా దగ్గర అధికారం ఉంది కాబట్టి మేము కక్ష సాధిస్తాం, నాకు అధికారం ఉంది కాబట్టి నేను కింద కూర్చోబెట్టినా అని మీరు చెప్పకుండా చెప్తా ఉన్నారా? మీరు చేస్తే మాత్రం కరెక్టు. చెయ్యని పనులు ఎమ్మెల్యేకి అపాదిస్తూ మమ్మల్ని ఇది చేసిండ్రు, మా మీద ఏదో రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారంటే మీకున్న విచక్షణాధికారాలు మీరు ఉపయోగించి మీరు అవమానించినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు కూడా ఉపయోగించే ప్రయత్నం చేస్తారు కదా. మరి దీన్ని ఎందుకు అంటే ఈ రాజకీయాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనుకుంటారు ఈ నియోజకవర్గంలో? పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కానీ మమ్మల్ని కార్పొరేటర్ అయిన మమ్మల్ని తీసుకెళ్ళి సచివాలయంలో కూర్చోబెట్టి సీఎం గారితో దాదాపుగా అర్ధగంట సేపు సమావేశానికి కూర్చోబెట్టినారు మమ్మల్ని. పూర్తి స్థాయిలో అక్కడ ఒకటే చర్చ, సార్ మీ సారథ్యంలో కడప నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి, మేమందరం కూడా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఆ రోజు జరగడం జరిగింది. దానికి పూర్తి స్థాయిలో సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. మీ కడప అభివృద్ధి నా బాధ్యత, నేను మాట ఇస్తున్నా, నేను ఇస్తా అని చెప్పడం జరిగింది. అల్టిమేట్గా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏమున్నా కడప నియోజకవర్గం అనేది మనకి ఇంపార్టెంట్. కడప నియోజకవర్గం అభివృద్ధి చెందాలా, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మన నియోజకవర్గం గొప్పగా ఉండాలని మనం ఎప్పుడైనా కోరుకుంటాం. కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు ఈ పార్టీలోకి రావడం జరిగింది. అరే వచ్చేవాళ్ళు ఇప్పుడు నేనేమంటా అంటే అన్న, నేనేమంటా అంటే రాజకీయాలు అయిపోయినాయి, ఎలక్షన్లు కూడా పూర్తిగా అయిపోయినాయి. ఈరోజు మాకున్న సమయం 1 సంవత్సరం. ఈ సంవత్సరం రోజుల్లో మేము వస్తే ఎమ్మెల్యే గారికో తెలుగుదేశం పార్టీకో ఒరిగేది లేదు. స్వచ్ఛందంగా ఎవరైనా కడప అభివృద్ధిని కోరుకుంటే, డివిజన్ అభివృద్ధి మీద కాంక్ష ఉంటే స్వచ్ఛందంగా ఎవరైనా రావచ్చు. అలాంటి ఆలోచన చేసే వాళ్ళు కూడా తప్పకుండా ఉన్నారు, భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా ఉంది, లేదని కూడా చెప్పలేము కదా. ఇప్పుడు బెదిరిస్తే వస్తామా? ఏముంది బెదిరిస్తే? మేమేమన్నా ఏం కోటీశ్వర్లమా? బెదిరిస్తే సుబ్బాడిని బెదిరిస్తే ఎలా 100 కోట్ల ప్రాజెక్ట్ ఆగిపోయి ఏం లేదు కదా. మనం ఆఫ్టర్ ఆల్ చిన్న సామాన్యమైన మనుషులం, మనదేముంది. కాబట్టి అట్లాంటి ఏం లేదు. ఖచ్చితంగా కడప నియోజకవర్గ అభివృద్ధిని ఎవరైతే కాంక్షిస్తారో వాళ్ళు రావడానికి అభ్యంతరం లేదు. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో స్వాగతం చెప్పే పరిస్థితులు ఉన్నాయి.